అందరికీ నమస్కారం పిల్లలు, శుభోదయం. ప్రశ్న జవాబు కార్యక్రమానికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, ప్రశ్న జవాబు కార్యక్రమంలో మనం 3వ తరగతి క్లాసులు కూడా ప్రారంభించుకున్నాం కదా. ఓకే పిల్లలు, మరి ప్రశ్న జవాబు కార్యక్రమంలో 3వ తరగతి పాఠ్యపుస్తకాల కవర్ పేజీలను చూపించాను కదా మీకు. మరి వాటిపై ఉన్నటువంటి విషయాలను రాయమన్నాను కదా, రాసారా? అందరూ రాసారా? వెరీ గుడ్, మీ అందరిని మెచ్చుకుంటున్నాను. ఓకేనా పిల్లలు? సరే పిల్లలు, ప్రశ్న జవాబు కార్యక్రమంలో మనం 3వ తరగతి క్లాసులు ప్రారంభించుకున్నామని చెప్పుకున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు పిల్లలు మీరు చూస్తున్నారు 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముందు వైపు కవర్ పేజీ. చూడండి పిల్లలు, మీకేం కనిపిస్తుంది? ఇండ్లు కనిపిస్తున్నాయా? ఓకే. పెద్ద చెట్టు కనిపిస్తుందా? ఓకే. పిల్లలు గంతులేస్తూ ఆడుకుంటున్నారా? ఓకే పిల్లలు, కరెక్ట్. ఇంకా కొందరు పిల్లలు ఇంటి పైకెక్కి గాలిపటం ఎగరేస్తున్నారా? అవును పిల్లలు. ఓకే పిల్లలు. చెట్లు ఉన్నాయా? ఓకే పిల్లలు. తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారా పిల్లలు? తెలంగాణ రాష్ట్ర చిహ్నం చూస్తున్నారా? 3 భాషలలో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. మన తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఈ పుస్తకం కవర్ పేజీపై ఉంది, చూస్తున్నారు కదా. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో రాసి ఉంటుంది, 3 భాషలలో. ఓకే పిల్లలు. ఇంకా ఇండ్లు చూడండి నాన్న, ఎన్ని రకాల ఇండ్లు కనిపిస్తున్నాయి మీకు? చాలా రకాల ఇండ్లు కనిపిస్తున్నాయా? మన ఊరిలో కూడా ఇలాంటి ఇండ్లు ఉన్నాయా? మరి ఉన్నాయా? అవును, అందరి ఇండ్లు ఒకేలా ఉండవు. కొందరి ఇండ్లు స్లాబ్ వేసి ఉంటాయి, కొందరి ఇండ్లు కూన పెంకులతో ఉంటాయి, కొందరి ఇండ్లు రేకులతో ఉంటాయి, పైకప్పులు కదా. అవును పిల్లలు. పిల్లలు, ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కదా. ఓకే పిల్లలు, ఈ కవర్ పేజీ పైన మనకు ఈ ఇండ్లు, ఈ పిల్లలు, ఈ గాలిపటం ఎగిరేయడము, అలాగే ఈత చెట్లు ఇలా మనకి ఇచ్చారు కదా. ఈ ఇంటిపై ఇక్కడ పిట్టలు కూడా మనకు కనిపిస్తున్న చిత్రాన్ని మనకు ఈ కవర్ పేజీపై చూస్తున్నాం. ఓకే పిల్లలు, ఈ వెనుక వైపు కవర్ పేజీని మరొకసారి వెనుక వైపు కవర్ పేజీని కూడా చూద్దాం నాన్న. చూడండి, ఈ వెనుక వైపు కవర్ పేజీపై మనకు పైన చూసుకుంటే చైల్డ్ లైన్ నంబర్ 1098. మనకు బడిలో కానీ బడి బయట కానీ వేధింపులకు గురవుతున్న, అలాగే పిల్లలతో పని చేయిస్తున్న వారిని బడికి పంపకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న, ఆపదలో కష్టాలలో ఉన్న పిల్లలను రక్షించడానికి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇబ్బందికరంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నా మీరు నాన్న వెంటనే 1098 నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సమస్యను చెప్పుకుంటే మీ యొక్క సమస్యను వెంటనే వారు తీర్చుతారు, మిమ్మల్ని చాలా చక్కగా చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఓకేనా పిల్లలు? అందుకే మనకు చైల్డ్ లైన్ 1098 నంబర్ ఇచ్చారు. ఓకే నాన్న. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే చూడండి నాన్న, ఏం కనిపిస్తుంది మనకు? మళ్ళీ ఒక పెద్ద ఈత చెట్టు కనిపిస్తుంది. ఈత చెట్టు కింద చూడండి, ఈత చెట్టు కింద ఏం కనిపిస్తుంది? ఈత చెట్టు కింద పిల్లలున్నారు, ఒక మనిషి డప్పు కొట్టుతూ ఉన్నటువంటి చిత్రం మనకు కనిపిస్తుంది, ఒక లేగదూడ గంతులేస్తుంది కదా. మరి అది ఏమని అంటారు నాన్న? ఇక్కడ పొలం పనులు చేస్తున్నటువంటి మన చిత్రం మనకు కనిపిస్తుంది. అలాగే గొర్రెలు మేపుతున్నటువంటి చిత్రం మనకు కనిపిస్తుంది కదా. ఈత చెట్లు, మొత్తం పొలాలతో కూడినటువంటి చిత్రం మనకు కనిపిస్తుంది. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట గాలిలో ఎగురుతున్న చిత్రం మనకు కనిపిస్తుంది కదా నాన్న. ఇవన్నీ కూడా నాన్న మన 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం వెనుక వైపు కవర్ పేజీపై ఉన్నటువంటి చిత్రాల్ని మనం చూస్తున్నాం. ఈ చిత్రాలకు
ఈ చిత్రాలకు పాఠ్యాంశాలతో సంబంధం ఉంటుంది. ఓకే పిల్లలు, తెలుగు పాఠ్యపుస్తకం యొక్క ముందు వైపు కవర్ పేజీ, వెనుక వైపు కవర్ పేజీల గురించి తెలుసుకున్నాం కదా. ఓకే నాన్న, సరే. ఇప్పుడు మనం ముందు వైపు కవర్ పేజీకి లోపలి వైపు ఉన్న విషయాన్ని చూద్దాం. ఓకేనా? సరేనా, చూద్దాం. పిల్లలు మనం చూస్తున్నాం 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం ముందు వైపు కవర్ పేజీకి లోపలి వైపున ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏముంది నాన్న? ఏం కనిపిస్తుంది మీకు? బొమ్మలు కనిపిస్తున్నాయా? పిల్లలు మాట్లాడుకుంటున్నాయి, చదువుకుంటున్న బొమ్మలు మీకు కనిపిస్తున్నాయి కదూ. ఓకే, ఏం కనిపిస్తుందో మరి ఏముందో ఒకసారి చదువుదామా నాన్న? సరే. పాఠంలో కింది బొమ్మలున్న చోట సూచించిన విధంగా చేయండి. మరొకసారి చదువుతానా? పాఠంలో కింది బొమ్మలున్న చోట సూచించిన విధంగా చేయండి అని ఉంది. అంటే మనకు పాఠ్యాంశాలలోకి వెళ్ళే ముందు, పాఠ్యాంశాలు చెప్పుకునే ముందు మనం పాఠ్యాంశాలలో ఈ సందర్భాలు ఎప్పుడైతే మనకు వస్తాయో వాటిని ఈ విధంగా చేయాలి నాన్న. పిల్లలు, మనం ముందు వైపు కవర్ పేజీకి లోపల వైపున ఉన్న విషయాన్ని చూశాం కదా. దేని గురించి ఇచ్చారు? ఈ పాఠ్యపుస్తకంలో మనం ఏ విధంగా చేయాలి అనే విషయాలు ఇచ్చారు కదా. ఆ ప్రకారమే మనం పాఠ్యపుస్తకం లోని పాఠ్యాంశాలకు వెళ్ళిన తర్వాత అలానే చేద్దాం. ఓకేనా? బాలలకు సంబంధించినటువంటి గేయాన్ని మనకు ఈ పేజీపై ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గేయాన్ని డాక్టర్ కపిలావై లింగమూర్తి గారు రాయడం జరిగింది. ఓకేనా పిల్లలు? మనకు ఈరోజు ఈ యొక్క గేయాన్ని ఈ పాఠ్యాంశం రూపంలో మనం ఈ పేజీపై ఉన్నటువంటి గేయాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? ఆలపిద్దాం. మీకు సంబంధించినటువంటి గేయం, బాలలకు సంబంధించినటువంటి గేయం. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే, మన దేశానికి సంపద మీరే, మానవత్వపు మచ్చులు మీరే. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే. శాంతి దేవతకు రక్షణ మీరే, క్రాంతి పతాన రథములు మీరే, అమాయకతకు అంచులు మీరే, ఆనందానికి అవధులు మీరే. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే. ఇంటింటికి నీ జ్యోతులు మీరే, ఈశ్వరునకును ప్రీతులు మీరే, మర్మములెరుగని మనుషులు మీరే, ధర్మమునకు ఆలంబన మీరే. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే. కపటములెరుగని కర్తలు మీరే, నెపములు నేర్వని నేర్పరి మీరే, నిర్మలమునకు నెలవులు మీరే, నిందలెరుంగని బాబులు మీరే. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే. గౌతమ బుద్ధుని శుద్ధులు మీరే, గాంధీ తాత వారసులు మీరే, ఎంతగా ఎదిగిన గాని అంతగా ఒదుగుడి మీరు. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే. మల్లె పువ్వు వలె ఎడదా తెల్లగా, మంచు బిందువటు మనసు చల్లగా, అప్పుడే విరిసిన మల్లె పువ్వులై, ఇప్పుడే కురిసిన హిమ బిందువులై. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే. లౌక్యములకును లోబడకుండా, బాల్యమునటులే భద్రపరుచుక, మానవ జన్మ లభించినందుకు మహానందమును పొందండి. బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే, మన దేశానికి సంపద మీరే, మానవత్వపు మచ్చులు మీరే.
బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే. ఓకేనా పిల్లలు, విన్నాం కదా ఈ యొక్క గేయాన్ని. ఎలా ఉంది, బాగుందా? ఓకే పిల్లలు. సరే పిల్లలు, ఈరోజు 3వ తరగతి పాఠ్యపుస్తకం యొక్క ముందు వైపు కవర్ పేజీ, వెనుక వైపు కవర్ పేజీ. ముందు వైపు కవర్ పేజీకి లోపల ఉన్నటువంటి పేజీని, అలాగే వెనుక వైపు కవర్ పేజీ లోపల ఉన్నటువంటి పేజీలోని విషయాన్ని కూడా మనం చాలా చక్కగా గమనించాం కదా, నేర్చుకున్నాం కదా. ప్రశ్న జవాబు కార్యక్రమంలో ఈరోజు నా నేటి ప్రశ్న మీకు, బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని మీరు ఒకసారి స్పష్టంగా రాయండి, చాలా చక్కగా పాడండి, మీ అమ్మ నాన్నలకు వినిపించండి. అందరు రాస్తారు కదా? ఓకే పిల్లలు, అందరు రాయండి. అందరూ ఈ యొక్క నేను ఇచ్చినటువంటి ఈ గేయాన్ని రాస్తారు, పాడతారని కోరుకుంటూ అందరికీ బాయ్.